హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఈ రోజు వీడియోలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ 2026కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లోయర్ గ్రేడ్కు అప్లై చేసుకునే వారికి అప్లికేషన్ ఫామ్లో ఒక ఆప్షన్లో అది ఏంటంటే ఇయర్ ఆఫ్ ద పాస్ దగ్గర ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో కూడా నేను చెప్తాను. అదేవిధంగా చాలామంది మహిళలు వాళ్ళ ఏ జిల్లాలో అప్లికేషన్ చేసుకోవాలనేది అడుగుతున్నారు. మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కు అనుగుణంగా మీరు ఆ జిల్లాలో అప్లికేషన్ చేసుకోండి. మీరు 10th, ఇంటర్, డిగ్రీ ఎక్కడ చదివినా మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కు అనుగుణంగా మీరు ఆ జిల్లాకి చెందిన వారైతారు కాబట్టి దానిలో ఆ జిల్లాలోనే మీరు లోయర్ కానీ హయ్యర్ కానీ అప్లికేషన్ చేసుకోండి. ఈ టీసీసీ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడానికి ముందుగా చలానా అనేది తీయవలసి ఉంటుంది. ఈ చలానా ఏ విధంగా తీయాలనేది నేను నిన్న వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చూసిన తర్వాత ఆ చలానా తీసిన తర్వాత మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ముందుగా మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉండాలి, ఎస్ఎస్సి మెమో ఉండాలి, ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, చలానాకి సంబంధించి చలానా నెంబరు, చలానా ఏ డేట్ నాడు జనరేట్ చేసావో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చును. ముందుగా bse.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత టీసీసీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది ఆధార్ నెంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఎస్ఎస్సి ప్రకారంగా నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే స్పేస్ ఉంటే స్పేస్ లేకపోతే స్పేస్, ఆ విధంగా ప్రతిదీ లెటర్ బై లెటర్ చూసుకుంటూ ఎంట్రీ చేయండి నేమ్ దగ్గర. దాని తర్వాత ఫాదర్ నేమ్, దాని తర్వాత మేల్ ఆర్ ఫీమేల్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగానే. మీరు ఏ జాబ్కైనా ఏదైనా అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎస్ఎస్సి మెమోని ఆధారంగా చేసుకుని అప్లై చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ లాంటివి ఆ కమ్యూనిటీ అన్నిటివి క్యాస్ట్ సంబంధించి ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీడియం, తెలంగాణలో జరుగుతున్న టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో మీడియంస్ అనేటివి 4 రకాల మీడియం: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ 4 భాషలలో ఈ పరీక్షను అనేది నిర్వహించడం జరుగుతుంది. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. చాలామంది ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే టెక్నికల్గా 42 రోజుల పాటు ట్రైనింగ్ అనేది, ఒకటి సమ్మర్ ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలి, పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చేయాలి. మీరు థియరీ ఎగ్జామ్స్ పేజీల బై పేజీలు మీరు ఇంగ్లీష్లో రాయగలిగే సత్తా మీకు ఉంటే, అంటే ఎందుకనంటే థియరీ ఎగ్జామ్స్ అనేటివి కొన్ని 42 రోజుల పాటు ట్రైనింగ్ చేసినప్పుడు ఒక ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. ఇప్పుడు అప్లికేషన్ చేసుకునే వాటిది కాదు. ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ట్రైనింగ్ అనేది సమ్మర్లో ఉంటుంది. ఆ ట్రైనింగ్ సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. దానిలో సైకాలజీ ఉంటుంది, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, థియరీ ఎగ్జామ్స్ ఉంటవి. ఆ ఎగ్జామ్స్లలో మీరు ఇంగ్లీష్లోనే రాయవలసి ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలా, తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోవాలా దృష్టిలో ఉంచుకొని ఈ అప్లికేషన్ అనేది చేయండి. మేము ఇంగ్లీష్లో రాయగలుగుతాం అనేది మీకుంటే ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్స్ని ఫాలో కండి. దాని తర్వాత ట్రేడ్ కోడ్లో 41, 42, 81, 82 అనేటివి ఉంటవి. వీటిని అవసరం లేదు, మీరు గుర్తుంచుకోవాల్సింది. దాంట్లో పక్కనే డ్రాయింగ్ లోయర్ అని, డ్రాయింగ్ హయ్యర్ అని, టైలరింగ్ లోయర్ అని, టైలరింగ్ హయ్యర్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా రెడ్ కలర్లో వచ్చేస్తవి. లోయర్కి అయితే 100 రూపీస్, డ్రాయింగ్ హయ్యర్కి ఏమో 150 రూపాయలు. దాని తర్వాత టైలరింగ్ లోయర్కి ఏమో 150 రూపాయలు, టైలరింగ్ హెయిర్కి ఏమో 200 రూపీస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దాని కింద చలానా నెంబర్ అని ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ముందు బ్యాంక్కి వెళ్ళి చలానా తీస్తారు కదా, ఆ చలానా పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వేయాలి.
చలానా జనరేట్ ఎప్పుడైతే చేస్తారో అందులోనే చలానా పైనే డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ కూడా అదే మెన్షన్ చేయండి. మీరు సపోజ్ ఈరోజు చలానా తీసిన తర్వాత బ్యాంకులో రేపు కట్టారు అనుకోండి, రేపటి డేట్ వేయకండి. చలానా పైన ఏ డేట్ ఉంటుందో, ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇవ్వండి. దాని తర్వాత చలానా అమౌంట్ మీరే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఈ ఎంట్రీ చేసేటప్పుడు 150 రూపాయలు అయితే 150లో అది ఎంత అయితే ఎంత చలానా పైన ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ మీరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, 7th అయితే 7th, 8th అయితే 8th, 9th అయితే 9th, అది ఏదో ఒకటి ఇవ్వండి. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇది ఓన్లీ హైయర్ వాళ్ళకి మాత్రమే అని అక్కడ కాలం అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ హయ్యర్ వాళ్ళు మాత్రమే ఎంట్రీ చేయాలి. లోయర్ వాళ్ళు అక్కడ ఏం రాయని అవసరం లేదు, ఏమి ఎంట్రీ చేయని అవసరం లేదు, వదిలిపెట్టేయండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ ద పాస్ దగ్గర లోయర్ వాళ్ళు ఏం చేస్తారని అంటే, మీరు ఏదైతే డిగ్రీ ఇస్తారో క్వాలిఫికేషన్, ఇంటర్ ఇస్తారో, 10th ఇస్తారో ఆ ఇయర్ ఆఫ్ ద పాస్ అనేది అక్కడ లోయర్ వాళ్ళకు మాత్రమే. హయ్యర్ వాళ్ళకైతే లోయర్కి సంబంధించిన ఇయర్ ఇస్తారు. మరి లోయర్ వాళ్ళకి అక్కడ ఇవ్వండి అప్లికేషన్ ఫామ్ అనేది ముందరికి పోదు. కాబట్టి ఇయర్ ఆఫ్ ద పాస్ అనేది ఏమి ఇస్తారంటే, మీరు బేసిక్ క్వాలిఫికేషన్ లోయర్ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో, లోయర్ ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్ అయితే, డిగ్రీ అయితే, 10th అయితే ఏది ఇస్తున్నారో ఆ 10th ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంటర్ ఎప్పుడు పాస్ అయ్యారు, డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారో అక్కడ ఇయర్ ఆఫ్ ద పాస్ కూడా ఎంట్రీ చేయండి. దాని తర్వాత అడ్రస్ అనేది విలేజ్, మండలు, పిన్ కోడ్, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 10 KB నుంచి వెళ్ళి 30 KB మధ్యలో ఉండే విధంగా చూసుకోండి. అక్కడ అప్లికేషన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో చిన్న డాట్ లాగా వస్తుంది. అట్లా వస్తేనే మీ అప్లికేషన్లో ఫోటో వాలిడ్ అయినట్టు గమనించుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఇచ్చినప్పుడు కింద గ్రీన్ కలర్లో చిన్న మార్క్ లాగా వస్తుంది. అంటే గ్రీన్ కలర్ వస్తే ఓకే అన్నట్టు, ఈ అప్లికేషన్కి ఫోటో సరిపోయింది అన్నట్టుగా. ఒకవేళ అలా రాకుండా మీరు సబ్మిట్ చేశారనుకోండి, అక్కడ మీకు ఫోటో రాదు, దానివల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ముందుకు పోతుంది అనుకోండి. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఓకే అయింది అనుకోండి, అక్కడ ఫోటోకి ఇట్లా సిగ్నేచర్లకు ఆగుపడదు, దానివల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు. ఒకవేళ ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక సంవత్సరం ఇవ్వరు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫోటో సిగ్నేచర్ అయిన తర్వాత కింద చిన్నగా మీకు ఓకే అన్నట్టుగా గ్రీన్ కలర్ లాగా వస్తేనే అప్లికేషన్ ఫామ్ ముందుకు వెళ్ళండి. సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత కూడా అప్లికేషన్ ఫామ్లో మీరు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఒక దగ్గర. ఆ సిగ్నేచర్ చేయండి. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసే కన్నా ముందుగా అక్కడ మీకు నోట్ రూపంలో రెడ్ కలర్లో ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఆల్ టికెట్ విల్ నాట్ బీ ఇష్యూడ్ టు దోస్ క్యాండిడేట్స్ హూ డూ నాట్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఒరిజినల్ చలాన్ ఎట్ ది కన్సర్న్డ్ డిఓ ఆఫీస్ విత్ ఇన్ ద డ్యూ డేట్ మెన్షన్డ్ ఇన్ ద నోటిఫికేషన్. అంటే దీని అర్థం ఏంటంటే, నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారంగా సరి అయిన సమయంలో మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ ఫాము, దాంతోపాటుగా ఒరిజినల్ చలానా, మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ వాటికి అటాచ్ చేసి సంబంధించిన డిఓ ఆఫీస్లో ఇస్తేనే మీకు ఆల్ టికెట్ వస్తుంది అనేది ఆ సూచనకు అర్థం. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న ఫామ్ని డిఓ ఆఫీస్లో ఇవ్వండి. ఇచ్చే ముందు మీకు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్ ఏదైతే పెడుతున్నారో ఆ జిరాక్స్ వాటికి ఇప్పుడు చలానాకు, ఆన్లైన్ అప్లికేషన్కు తప్ప మిగిలిన ఏవైతే అటాచ్ చేస్తున్నారో వాటికి గెస్టెడ్ సిగ్నేచర్ అనేది తప్పకుండా ఉండాలి. ఇది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ 2026కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానము. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.